ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ఇచ్చింది ఏంటంటే గాడిద గుడ్డు ఇచ్చిండ్రు. ఇగో ఈ గాడిద గుడ్డే 10 ఏళ్ల తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ ఇచ్చింది. గాడిద గుడ్డు వాళ్ళ గుర్తు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇలా గాడిద గుడ్డు దేనికన్నా నీ ప్రభుత్వమే పెద్ద గాడిద గుడ్డు. మీరు తెలంగాణ ప్రజలకు ఇచ్చింది గాడిద గుడ్డు. 2500 రూపాయలు ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా తెలంగాణలో మహిళలకు ఇచ్చింది గాడిద గుడ్డు. 4000 రూపాయల ఆసరా పెన్షన్ ఇస్తాను ఇవ్వకుండా మాకిచ్చింది గాడిద గుడ్డు. మహిళలకు తులం బంగారం ఇస్తాను ఇవ్వకుండా మోసం చేసి మాకిచ్చింది గాడిద గుడ్డు. 15,000 రూపాయలు కౌలు రైతులకు ఇస్తాను ఇవ్వకుండా మా చేతికి ఇచ్చింది గాడిద గుడ్డు. 500 రూపాయల బోనస్ తో పాటు ఎలాంటి కటింగ్స్ లేకుండా పంట కొంటా అని చెప్పి మోసం చేసి మా చేతికి ఇచ్చింది గాడిద గుడ్డు. రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి మోసం చేసి మా చేతికి ఇచ్చింది గాడిద గుడ్డు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా మోసం చేసి మా చేతికి ఇచ్చింది గాడిద గుడ్డు. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకుండా మా చేతికి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ గాడిద గుడ్డు. అందుకే సోదరులారా 6 గ్యారంటీల కోసం మీరందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. కానీ 6 గ్యారంటీల విషయంలో మోసం చేసి ఈ రోజు ఏ విధంగా ప్రజలు తప్పుతో పట్టిస్తారో ఒక్కసారి ఆలోచించాడు. మా నరేంద్ర మోడీ 6 అడుగుల బుల్లెట్ అన్నా, 6 అడుగుల బుల్లెట్ అన్నా. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలతో మోసం చేసిన దొంగల బ్యాచ్ అన్నా.